అబ్బబ్బా హరీష్ రావు సార్ అంటే హరీష్ రావు సారే పోరి ఏం చేసినా ఏం చెప్పినా ఆ సార్ పని వరుసే వేరుంటది. అందుకనే కేసీఆర్ సార్ హరీష్ రావు సార్కు అన్ని బరువులు బాధ్యతలు ఎత్తుతాడు. సారు భుజాన ఏదన్నా పని పెట్టినామంటే బరాబర్ అది చేసి తీర్తాడనే పేరుంటది. అసలు ఒక్క ముక్కల చెప్పాలంటే టీఆర్ఎస్లు ఉన్న అందరు లీడర్లు ఒక దిక్కు అయితే హరీష్ సార్ ఇంకో దిక్కు అన్నట్టే ఉంటది అనుకో రాదుర్రి. అందుకే ఏం చేసిండో చూడురి. దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు అడ్డంబడు అంటే ఏందో ఎరికే నానుల్లా. ఇగో గీడ చూడుండ్రి, కేసీఆర్ సారు సర్కారు ప్రాజెక్టులు కట్టాలని అడిగిన దానికన్నా ఎక్కువ పైసలు ఇచ్చినా గానీ పనులు ఇంచంటే ఇంచు కూడా చేస్తలేరట పనులను పట్టిన కాంట్రాక్టర్లు. స్వయంగా ప్రాజెక్టులు కట్టి నీళ్ళిచ్చే శాఖ మంత్రి హరీష్ సారే కాంట్రాక్టర్లను ఎట్లా అరుచుకున్నాడో చూడండి. నాగర్ కర్నూలు జిల్లా గుడిపల్లి గట్టుకాడ పని కొద్దిగా కూడా అయితలేదట. కాంట్రాక్టర్ కూడా వచ్చిండు ఆడికి. ఇంటున్నారా, ఈ కాంట్రాక్టర్లట దరిద్రానికి దొరికినరట. మరి గిసోంటి దరిద్రపు కాంట్రాక్టర్లకు పనులు ఎట్లా పోయినాయో ఎవరు ఇచ్చిండ్రో ఏమో. ఇప్పుడు ఏం చేస్తారు సారు? చూసిండ్రా ఇడిచిపెట్టాడట. మరి ఏం చేస్తావు సారు? అబ్బర నాయనో, కాంట్రాక్టర్ ను పట్టుకుని ఎత్తి ఆ కాలువలు వేస్తాడట. ఇంత ధైర్యంగా కాంట్రాక్టర్లను తిట్టిన వాళ్ళు ఉన్నారా అన్నట్టు దీనికి అసలు కాంట్రాక్ట్ పట్టినకు ఫోన్ కూడా చేసిండు. పని స్టార్ట్ చేసి నాకు 45 రోజులకు పూర్తి చేయాలి. వానకాలం లోపల బ్రిడ్జ్ అయిపోవాలి. నువ్వు రా, నువ్వు పని స్టార్ట్ చేయి, నీకేం కావాలో నేను చేసి పెడతాను, పని స్టార్ట్ చేయి. ఇట్లా నిమ్మలంగా చెప్పుడే కాదు, ఆ కాంట్రాక్టర్ కు శాల్వా కప్పి సన్మానం కూడా చేసిండు. అట్లనన్నా సిగ్గొస్తుందని. ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఇజ్జత్ కన్నా పని చేసేటట్టు చేసిండు కదా. ఇక మన కాంట్రాక్టర్ల పనితనం ఎట్లున్నదో చెప్తున్నాడు ఇనుండ్రి. కొద్దిగా మా కాంట్రాక్టర్ తిప్పర పెడుతుండు, ఏం చేయాలో మనసు పట్టలేదు. అదే చెప్పినాం, మా ఇంజనీర్లకు దండం పెట్టినాం, కాంట్రాక్టర్లను బుదిగరిచ్చినాం, బెదిరించినాం. ఇక మళ్ళా తాపకు పని కాకపోతే ఆ కాలువలు ఎత్తా అని చెప్పిన వాళ్ళని ఇక ఆంధ్రం కలిసి లేస్తాం బిడ్డ అని చెప్పి. ఇక నాకు అంత కోపం వస్తుంది, అంత బాధ అవుతుంది. వింటున్నారా, ఆ కాంట్రాక్టర్ తెలుగుదేశం కాంట్రాక్టర్ అట. అన్నా అసలు కథ అదన్నట్టు. అందుకనే ఏం చేస్తారట ఎరికేనా? కేసీఆర్ గారేమో ముఖ్యమంత్రి గారేమో ఆయన ఎక్కడున్నా ఆయన మనసేమో ఇక్కడ ఉన్నది. ఏమైంది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి ఆయన గంట గంటకు రోజు మమ్మల్ని అడుగుతా ఉన్నాడు. మా ఇంజనీర్లు దల్లాడుతున్నారు, కానీ కాంట్రాక్టర్ మాత్రం కాలికి పెట్టే మెడకు పెడుతున్నాడు. ఇక చూస్తున్నాం, ఓకే పట్టినాం, దాని సంగతి కూడా చూస్తాం, గట్టిగా ఇచ్చిపెట్టేది లేదు. ఇక అంటే కాంట్రాక్టర్ ను మారుస్తున్నట్టేనా సారు? 15 రోజులది, ఇప్పుడు మళ్ళీ కొత్త ఎడబట్టుకొస్తామని చూసినాం తప్ప వేరే ఉద్దేశం కాదు. కానీ ఏది ఏమైనా మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మా మీద ఉంది. లేకపోతే ఉండనే ఉన్నాడు మరి జనార్దన్ రెడ్డి. మళ్ళీ 4 మిషన్లు పెడతాడు, మళ్ళీ ఒక 40 లక్షలు డీజిల్ పోపిస్తాడు, తల్లాడనే చేయిస్తాడు తప్ప మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టాడు ఎమ్మెల్యే గారు. అవునా? అధికార పార్టీకెళ్ళి ఎమ్మెల్యే అంత పెద్ద మంత్రికి ఉన్న మీ అండుండంగా గా ప్రాజెక్ట్ ఏంది, దాని లెక్కేంది సారు? కాగితాలు మార్చిండ్రా అంటే నెల 15 ఏంది, ఉత్త 15 రోజుల్లోనే పనులన్నీ పూర్తయితాయి, రైతులకు నీళ్లు వస్తాయని అనుకుంటున్నారు. హరీష్ రావు సారు ప్రాజెక్టు పొంట తిరుక్కుంటా పడుతున్న పాటును చూస్తున్నోళ్ళు.